వైఎస్ జగన్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. తిరుపతి నారాయణవనం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తున్నారు. దీంతో చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం, ప్రత్యేక హోదానే ఏకైక లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్కి మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులా లభిస్తోంది. పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే జగన్మోహన్ ఆరోగ్యం విషమించిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఆయన ఆరోగ్యం క్షీణించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఇవాళ పెద్ద ఎత్తున 5 గంటల నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సామాన్య ప్రజలు సైతం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి చెన్నై ప్రధాని రహదారి ఏదైతే ఉందో నారాయణవనం దగ్గర జాతీయ రహదారిలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బయట పెద్ద ఎత్తున దాదాపు 3-4 కిలోమీటర్ల వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఎందుకంటే అది జాతీయ రహదారి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యం విషమించడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్య ప్రజలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నారాయణవరం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో సత్యవేడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిమూలం నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది కలిగితే అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.